దిస్ హాస్టల్. సో మార్నింగ్ నేను 4కి వచ్చిన కాబట్టి నేను చేయలేదు, రికార్డ్ చేయలేదు. సో ఇప్పుడు అందరు వెళ్తున్నారు, వస్తున్నారు. హాస్టల్ రిసెప్షన్ అక్కడ నుంచి చెక్ ఇన్ చేసిన 4 o'clockకి. 24 hours అవైలబుల్ ఉంటుంది చెక్ ఇన్. సో ఇదేంటంటే హాస్టల్ అనే ఒక కెఫే. సో ఇందులో అన్ని బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, కాఫీ, టీ అన్నీ దొరుకుతాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ టీ హియర్. సో అక్కడ వెళ్ళి ఐ ఆర్డర్డ్ బటర్ క్రోసెంట్ అండ్ హాట్ టీ. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై థింగ్స్ టు పికప్. బటర్ క్రోసెంట్ టీ తీసుకున్నా. సో ఇది డైనింగ్ ఏరియా, ఇక్కడ కూర్చొని తినొచ్చు. సో అందరు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ గేమ్స్ ఏరియా ఉంది. సో వెరీ బిగ్ డైనింగ్ ఏరియా అండ్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను చూపిస్తాను 1 by 1 సిట్టింగ్ ఏరియా, సిట్టింగ్ డెస్క్స్, టేబుల్స్ ఉన్నాయి, కూర్చొని మనం పని చేసుకోవచ్చు. సో వీ కెన్ సిట్ అండ్ వర్క్ హియర్, రిలాక్స్ ఇన్ ద సోఫాస్. ఎక్సలెంట్ ఫెసిలిటీ. ఇట్లా కిందికి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. సో స్టెప్స్ టు డౌన్ స్టేర్స్. హియర్ ఆల్సో వీ కెన్ రిలాక్స్. సో total occupancy is 179%. So it's a big hostel. Entry, it is very close to Times Square. So maybe for 10 minutes by metro number 1, subway number 1, I mean. See, excellent facility. So we don't feel congested if we stay in this hostel. Beautiful garden in వెనకాల. సో బ్యాక్యార్డ్ ఇది. ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, పని చేసుకోవచ్చు. సో అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు. సో నాకు తెలియదు ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. సో ఇది మా హాస్టల్. సో చూడండి, ఆల్మోస్ట్ లైక్ 3-4 floors ఉంది. సో దిస్ ఇస్ HI న్యూయార్క్ యూత్ హాస్టల్. సో యా, సో just 150-200 meters from public transport, subway. How cool it is. So very convenient to go in Manhattan, and I can go to any other place in the New York. So hostel is very nice, excellent. So I am staying here for 5 nights. So it is a good decision that I have taken, like to stay in this hostel. Hotel back garden lo unna inka. So ikkadanta hotel rubbish anta pedtaru ikkada స్టోర్ చేస్తారు. సో ఇదేమో మంచి పార్క్ ఉంది ఇక్కడ. చూడండి, సెంట్రల్ న్యూయార్క్ సిటీలో అది హండ్రెడ్స్ ఆఫ్ పార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక మళ్ళీ చిల్డ్రన్ పార్క్ ఉంది. సో ఇదే హాస్టల్. సో దిస్ ఇస్ ద హాస్టల్. ఎంటైర్ బ్రిక్ రెడ్ బిల్డింగ్ ఇస్ హాస్టల్. సో ఇక్కడ కూడా మళ్ళీ గార్డెన్ ఉంది. సో ఇక్కడ కూడా మనం కూర్చోవచ్చు, చెట్లు ఉన్నాయి మంచిగా. సో ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. సో బ్యూటిఫుల్. మనకు ఎండ్ ఉంటే మంచి ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్తో పాటు కూర్చోవచ్చు, లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు. సో ఎక్సలెంట్ ఫెసిలిటీ ఇన్ ద హార్ట్ ఆఫ్ న్యూయార్క్ సిటీ. నాట్ న్యూయార్క్ సిటీ, హార్ట్ ఆఫ్ Manhattan. సో Manhattan is costliest place in the world, and we think that there is no space to sit or relax because it is all skyscrapers like 100+ floors. But here you see, in this hostel there are beautiful places to sit, relax and enjoy. So the hall, passage. So this is leading to, this is a study room or library kind of thing. So you can relax here and have sure the pool area idi. Snooker. So breakfast area ikkada left side. ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్, లంచ్ చేయొచ్చు. ఇది వెండింగ్ మిషన్, సారీ క్యాఫే. సో క్యాఫేలో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాను, ఎక్సలెంట్ కాఫీ. సో ఇది వెండింగ్ మిషన్, అది ఉంది, ఇది వెండింగ్ మిషన్. సో ఇక్కడనే సో వాటర్ కానీ, పెప్సీ, కోక్ అన్నీ తీసుకోవచ్చు. ఇది లాబీ, ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు మనం డబ్బులు ఇచ్చి. సో ఇవన్నీ మళ్ళీ ఇట్లా డ్రింక్స్, జ్యూసులు, ఐస్ క్రీము సెల్ఫ్ ఇక్కడ తీసుకొని మనం డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. సో ఇది రిసెప్షన్. సో ఆల్రెడీ నేను చూపించిన, బట్ ఐఎమ్ షోయింగ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఇది ఉంటుంది, దాన్ని ఏమన్నా మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఇట్లా బయటకు వెళ్తే జస్ట్ 150 మీటర్స్లో మనకు సబ్వే ఉంటుంది, నంబర్ 1. ఆ సబ్వే పట్టుకొని మనము జస్ట్ ఇక్కడికి వెళ్ళొచ్చు, దాన్ని ఏమంటారు, టైమ్ స్క్వేర్కి వెళ్ళొచ్చు. ఓన్లీ 10 minutes బై సబ్వే. చూడండి ఎట్లున్నాయి బిల్డింగ్స్. సో దిస్ ఈజ్ వెస్ట్ 103 Street. సో ఆమ్స్టర్డామ్ అవెన్యూ అంటారు ఇది.
సో వెస్ట్ 103 ప్లస్ ఆమ్స్టర్డామ్ అవెన్యూ మధ్యలో ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది ఇది. సో ఇది చూడండి ఎంత బాగున్నాయి బిల్డింగ్స్, బ్యూటిఫుల్ బ్రిక్ రెడ్ కలర్ చూడండి. ఇది కూడా బ్రిక్ రెడ్డే. ఇది ఇటు సైడ్, ఇది మెయిన్ రోడ్ సైడ్ ఇది. సో ఇక్కడ కూర్చోవచ్చు మేము, ఇక్కడ కూడా మా ఏరియాని హాస్టల్. సో ఎక్సలెంట్. సి న్యూయార్క్ ఇంటర్నేషనల్ హాస్టల్, దిస్ ఇస్ న్యూయార్క్ ఇంటర్నేషనల్ హాస్టల్ నంబర్ 891, ఇది బిల్డింగ్ నంబర్. సో ఇప్పుడు దీని పేరు హెచ్ఐ న్యూయార్క్ సిటీ హాస్టల్ అంటున్నారు. హెచ్ఐ హాయ్, ఐ డోంట్ నో హాయ్ అనుకుంటా. సో ఇది నేను చూడలేదు ఎన్వైసీ. సో ఇక్కడ కూర్చోవచ్చు మనం, డ్రింక్స్ ఏమైనా తాగవచ్చు. సో ప్లస్ కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఇది మామూలుగా ఇంతకుముందు వెళ్ళిన గార్డెన్. సో చెర్రీ బ్లాసమ్స్ కనిపిస్తున్నాయి. ఎలివేటర్ అంటారు ఇక్కడ. సో లిఫ్ట్, నేను ఇక్కడ ఇది 4 నెంబర్కి వెళ్ళాలి, ఎందుకంటే 411 నాది. 411 వచ్చేసి నా రూము, అందులో బెడ్ నెంబర్ 5.